ఎండ్ ఆఫ్ 2022 మీకు ఎంతమందికి గుర్తుంది చాట్ జీపీటీ ఒక పెద్ద రెవల్యూషన్ క్రియేట్ చేసింది. సో ఫ్రెండ్స్, లీగ్స్, ఎవరితో డిస్కస్ చేసినా ఎక్కడ చూడు చాట్ జీపీటీ ఒక చిన్న టెక్స్ట్ ఇస్తే చాలు అది ఇట్లానే ఆన్సర్ ఇచ్చేసేది. విత్ ఇన్ ఫ్యూ వీక్స్ నుంచి మంత్స్లో థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ నుంచి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ వెళ్ళిన అతిపెద్ద అప్లికేషన్ రీసెంట్ టైమ్స్లో హిట్ అయింది ఏంట్రా అంటే అది చాట్ జీపీటీ. సో రైట్ నౌ లాస్ట్ వీక్ గూగుల్ ఒక కొత్త ఏఐ టూల్తో ముందుకు వచ్చింది, దట్స్ కాల్డ్ యాజ్ ఫ్లో అనేది ఒక వీడియో జనరేషన్ టూల్. మీరు ఒక సింపుల్గా ఒక సినారియో ఇట్లా టైప్ చేయండి, అది బ్యూటిఫుల్గా ఒక వీడియో క్రియేట్ చేసి వస్తుంది. Have a look. I'm questioning, searching, and then something shifts and I'm not trying anymore, I'm just doing. And all of the pieces start falling into place. It all feels pretty clear in my head. I see these flashes of possibilities, almost like I'm traveling through dimensions. I'm looking down at myself and my characters in these different worlds, and it's almost coming to life on their own, even though I know I'm in control of that narrative. It feels like it's almost building upon itself at some point. You know, you could have an infinite amount of endings to your story. So the work isn't built brick by brick by brick. It blooms like a spontaneous garden. It grows naturally, fully vibrant and complete. I'm not forcing it, I'm just finding it. And that's when I know I'm in the right place. ఇంకొక పర్సన్ ఒక మిలిటరీ ఆపరేషన్ గురించి ఒక చిన్న సీక్వెన్స్ క్రియేట్ చేయమంటే ఎంత బాగా చేసిందో ఇది ఒకసారి చూడండి. When we get in there, I want no bullshit. You stay on my 6 at all times. What the hell happened here? Where are the bodies? చూసారుగా ఎంత స్కేరీగా ఉంది, రైట్? ఎంత రియలిస్టిక్గా ఉంది. దిస్ ఇస్ ఏఐ జనరేటెడ్. సో కాస్త బ్యాక్గ్రౌండ్ టాపిక్ వెళ్తే, ఇది ఒక ఫిలిం మేకింగ్ టూల్. గూగుల్ ఏం చెప్తుందంటే ఇది ఒక అడ్వాన్స్డ్ ఏఐ ప్లాట్ఫామ్ సిమిలర్ టు జెమినాయ్, వియో ఆర్ ఇమాజిన్. సో ఇది వీడియోనే కాదు, ఇది డైలాగ్స్ కూడా జనరేట్ చేయగలుగుతుంది, సౌండ్స్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వగలుగుతుంది, అండ్ ఇన్ఫ్యాక్ట్ కెమెరా యాంగిల్ కూడా డిసైడ్ చేయగలుగుతాం మనం త్రూ just a simple prompt. So as of now ఇది ఓన్లీ యుఎస్ మార్కెట్ కి అవైలబుల్ ఉంది, ఓన్లీ ఫర్ అల్ట్రా ఆర్ ప్రో యూజర్స్. సో మనం సబ్స్క్రైబ్ అవ్వాలన్నమాట. ఇండియన్ యూజర్స్ ఎవరైనా విపిఎన్ త్రూ కనెక్ట్ అయింటే డెఫినెట్ గా కమెంట్స్ లో అయితే చెప్పండి. సో ఏఐ అనేది ఇంత ఫాస్ట్ ఫేజ్ గా మూవ్ అవుతుంది కదా, ఒక్కసారి దీని బ్రాడర్ ఇంప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టేక్ అవే ఏంటంటే ఏఐ అనేది ఎంత అలార్మింగ్ రేట్లో వెళ్తుందంటే, సో ఒకప్పుడు మొబైల్స్ నుంచి మనం స్మార్ట్ ఫోన్కి, ఇంతకుముందు మీకు గుర్తుంటే టిక్కు అని చెప్పేసి 6600, నోకియా 1100, ఈ మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్ కి మూవ్ అవడానికి ఆల్మోస్ట్ ఒక డెకేడ్, అంటే మోర్ దాన్ 10 years పట్టింది. బట్ వేరస్ ఏఐ లేట్ 2022లో మనం ఏం క్వశ్చన్స్ అడిగినా అది ఈజీగా ఆన్సర్ చెప్పేది. అండ్ ఇప్పుడు మిడ్ 2025 కల్లా డైరెక్ట్ గా మూవీ సీక్వెన్సెస్ జనరేట్ చేస్తుంది. Isn't that crazy? Whereas AI regulations వచ్చేసి still largely unchanged. Takeaway number 2 was Google is back in the game. చాలా మంది ఏమన్నారంటే చాట్ జీపీటీ మొత్తం గూగుల్ ని రీప్లేస్ చేయగలుగుతుంది అండ్ గూగుల్ ఈస్ గాన్ అండ్ గూగుల్ ఇంకా కాంపిటీషన్ చాలా వరకు జెమినై ఎప్పుడైతే రిలీజ్ చేసిందో అదంతా అప్ టు ద మార్క్ లేదు. చాట్ జీపీటీ అప్పటికి చాలా వర్షన్స్ గా రిలీజ్ చేసి చాలా అడ్వాన్స్ గా ఉంది.
బట్ ద మూమెంట్ ఫ్లో అనేది రిలీజ్ చేయగానే అందరు నోర్లు సో బై ద వే, బికాస్ అఫ్ కోర్స్ గూగుల్ దగ్గర డబ్బుకి ఏం తక్కువలేదు, ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ జైంట్. అదే ఇలాంటి కంపెనీస్ కి చాలా హెల్ప్ అవుతుంది. 2025 అలోన్ గూగుల్ ఏం చెప్తుందంటే వాళ్ళు $75 బిలియన్ దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ యు నో వాట్, టాప్ 4 కంపెనీస్ లైక్ గూగుల్, మెటా, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్, ఈ 4 కంపెనీస్ కలిసే ఆల్మోస్ట్ $320 బిలియన్ ఎక్స్క్లూజివ్లీ జస్ట్ ఇన్ 2025లో వాళ్ళు యూజ్ చేయబోతున్నారు. సో దాంట్లో 23% ఆఫ్ దట్ ఎంటైర్ $320 బిలియన్, ఆల్మోస్ట్ $75 బిలియన్ గూగుల్ స్పెండ్ చేయబోతుంది ఆన్ దిస్ ఏఐ మోడల్. టేక్ అవే నెంబర్ 3, ఏఐ అనేది ఒక చిన్న ఫన్ లాగా స్టార్ట్ అయింది, ఇప్పుడు అది ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుందంటే ఇట్ ఈస్ ట్రైంగ్ టు ఓవర్కమ్ ఆల్ టైప్ ఆఫ్ సర్వీసెస్. సో గూగుల్ కంపెనీ వాళ్ళు ఫిలిం హౌసెస్ తో కొలాబరేట్ అవుతున్నారు, గేమ్ డెవలపర్స్ తో కొలాబరేట్ అవుతున్నారు, ఎడ్యుకేటర్స్ తో కొలాబరేట్ అవుతున్నారు. వేరాజ్ ఓపెన్ ఐ వచ్చి అది హార్డ్వేర్ పైన కూడా ఫోకస్ చేస్తుంది. సో రీసెంట్ గా ఓపెన్ ఐ ఒక స్టార్ట్అప్ కాల్డ్ యాజ్ IO అక్వైర్ చేసుకుంది. ఓపెన్ ఐ ఈస్ బయింగ్ దట్ కంపెనీ విత్ క్లోజ్ టు $6.5 బిలియన్. సో దీని గోల్ ఏంటంటే ఇట్ క్రియేట్స్ AI నేటివ్ డివైజెస్, అంటే ఒక స్పెసిఫిక్ డివైజెస్ ఓన్లీ AI కోసమే వీళ్ళు డిజైన్ చేస్తున్నారు అనమాట, విచ్ ఇస్ ఆసమ్. సో మనం చూడాలి ఇప్పుడు ఓపెన్ AI ఆ ప్రోడక్ట్ ని ఎంత తొందరగా మార్కెట్ లో రిలీజ్ చేస్తుంది. కమింగ్ బ్యాక్ టు ద AI అడాప్షన్ ట్రెండ్, 2022లో ఆల్మోస్ట్ 55% ఆఫ్ ద కంపెనీస్ AIs యూజ్ చేశారంట. అండ్ 2023లో 72% ఆఫ్ ద ఫర్మ్స్ ఆర్ యాక్చువల్లీ యూజింగ్ AI. అండ్ 2024లో ఈ పర్సెంటేజ్ అనేది 78%. మీకు అర్థమవుతుంది కదా ఎంత ర్యాపిడ్ గా AI అనేది యూజ్ చేస్తున్నారు, రైట్? దట్స్ ఆల్ ఫ్రమ్ టుడేస్ ఎపిసోడ్ ఆఫ్ హెడ్స్ అప్ విత్ శ్రీని. మరో కొత్త ఎపిసోడ్ లో మరో కొత్త ట్రెండింగ్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.